ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఏమిటి బాబు ఈ ఆనందం పొద్దున్నేని? స్తోత్రం. దేవుని దూతలు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి మన పేరు పెట్టి పిలిచి పరలోకం నుండి దూతలు దిగి వచ్చేయి సమూహం సందడిగా ఉందంటే ఆనందం కాకపోతే మరి ఏంటండి? మీ ఇంటికి దేవుని దూతలు రావట్లేదా? ప్రార్థించండి. ఈ ఉదయకాలం కృపా వాగ్దానం ఇంటూ ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. దేవుని దూత రేపు తెల్లవారుజామున ఇంటికి వచ్చి తలుపు తడుతుంది. ఆమేన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? కృప కలిగిన దేవుని సన్నిధిలో లూకాసు సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో మరియా ఎలిజబెత్ల మధ్యన జరుగుతున్న సంభాషణలో పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తుంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. బంగారమును బట్టి ఆనందము కాదు, బంగారమును సృష్టించిన దేవుని బట్టి ఆనందం. ఇట్టి ఆనందం నీకు కావాలా? ఈ ఆనందంలో నువ్వు ప్రహర్షించాలా? ఈ ఆనందానికి సమీప బంధువుడుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఆనందంతో పాటు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు జరిగించాడు. బిల్డింగ్ ఇచ్చాడా ఏంటి అనుకుంటున్నావు? కాదు. పరలోక రాజ్యములో ఊహించలేని ఉన్నత భవనాలు ఇచ్చాడు. పరలోకమందును భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు ఇదిగో నేను నివాసం చేయటానికి ఒక్క గొప్ప గృహాన్ని ఇచ్చాడు. ప్రయాణం చేయటానికి వాహనాన్ని ఇచ్చాడు. నమ్ముతున్నావా? నా ప్రభు ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తే నీకు ఉండటానికి మంచి గృహాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ప్రయాణం చేయటానికి నువ్వు ఆరాధన రావటానికి 4 చక్రాలు వాహనాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. నీ ప్రయాణములో దేవుడు నీకు తోడై ఉండి ఆనందం. రానున్న 10th క్లాస్ ఎగ్జామ్లో నీకు ఆనందం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో రాస్తుండగా మంచి గ్రేడ్లో నీకు ఆనందం. నువ్వు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నావు, ఇంజనీర్గా డాక్టర్గా, నిజముగా రక్షణ బట్టి ఆనందించు. నీ ఆనందం పరిపూర్ణం చేయటానికి దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఇదిగో నా పిల్లలను గొప్పవారినిగా చేసేది. భవనాల్లో, వాహనాల్లో, ఆత్మరక్షణలో, ఎడ్యుకేషన్ పర్పస్లో, జాబులో, ప్రమోషన్లో దేవుడు నిన్ను వెనుతట్టి గబ్రియేలు దూత అంటే నీ ఏర్పాటు చేయబడిన అభిషేకించబడిన దాసుడు నీ ఇంటికి రావటమే నీకు ఆనందం. ఆ వాక్కు అనే పరిశుద్ధాత్ముడు నీ ఇంటికి వచ్చి నీ గవినిలో ప్రవేశించి తట్టి నీ కుటుంబంలో లోట్లు తీర్చబడి నిన్ను నీ కుటుంబాన్ని నిజమైన ఆనందముతో కప్పి నడిపించి పోషించునుగాక. ఆమేన్.